అందరికీ నమస్తే అండి. సో మార్కాపురం నియోజకవర్గంలో గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది? యాక్చువల్లీ మనం మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఒక 4 రోజుల కిందట వీడియో చేసాం. కానీ ఇప్పుడు అక్కడ వీడియోలో కొంతమంది కాస్త హర్ట్ అయ్యారు. అంటే ఉన్నదన్నట్టు చెప్పే సందర్భంలో కొంతమంది హర్ట్ అవుతున్నారు. సో ఆ మార్కాపురం నియోజకవర్గంలో నీకేం తెలుసు, నీకు ఎలా తెలుసు, ఆ కమ్యూనిటీ ఇది లేదు, ఈ కమ్యూనిటీ ఇది లేదని నాతో ఫోన్ చేసి గొడవ పెట్టుకున్నారు నారాయణ రెడ్డి గారు మనుషులు. సరే ఎందుకులే, నేను ఎక్కడైనా తప్పు చెప్పానేమో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందామని చెప్పి నేనే నేరుగా మార్కాపురము, గిద్దలూరు, ఎర్రగొండపాలెము, ఒంగోలు ఈ ప్రాంతం అంతా కూడా ఒక 2 రోజుల పాటు పర్యటించాను. మార్కాపురం నియోజకవర్గంలో కొనకలమెట్ల, పొదిలి, మార్కాపురం రూరల్, తర్లుపాడు ఈ ప్రాంతాల్లో కొంతమందితో మాట్లాడి నేను ప్లస్ మా టీం కూడా ఒక 2-3 రోజుల పాటు పర్యటించిన తర్వాత అక్కడ ఉన్నదొడ్డంటూ రిపోర్ట్ చెప్తున్నాను. అక్కడ చాలా టఫ్ ఎలక్షన్ అయితే ఉంది, అంత ఆషామాషిగా లేదు ఏ ఒక్కరికి కూడా. మార్కాపురం నియోజకవర్గంలో గత 4-5 ఎన్నికల్లో చూసుకుంటే యాక్చువల్లీ 2004లోనేమో వైసీపీ కాంగ్రెస్ గెలిచింది, ఇక్కడ 20,000 మెజారిటీ. 2009లో టీడీపీ తరఫున కందుల నారాయణ రెడ్డి గారు మొదటిసారిగా గెలిచారు. 2004లో నారాయణ రెడ్డి గారు ఓడిపోయారు. 2009లో నారాయణ రెడ్డి గారు 9,000 మెజారిటీతో మొదటిసారి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో నారాయణ రెడ్డి గారు మళ్ళీ 9,800 తేడాతో ఓడిపోయారు 2014లో. 2019 వచ్చేసరికి కందుల నారాయణ రెడ్డి గారు 18,000 తేడాతో ఓడిపోయి 2019 ఎన్నికలో కుందూరు నాగార్జున రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, ఆయన కొండారెడ్డి గారు అబ్బాయి అనమాట, ఆయన గెలిచారనమాట. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చింది. నాగార్జున రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు రావడం, కుటుంబ పెత్తనం ఎక్కువగా ఉండడం, భూ కబ్జాలు ఇవన్నీ రావడంతో అతన్ని గిద్దలూరు పంపించేసి గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబు గారిని ఇక్కడికి పంపించారు, మార్కాపురం పంపించారు. సో నారాయణ రెడ్డి గారు ఏమో టీడీపీ నుంచి, వైసీపీ నుంచేమో అన్నా రాంబాబు గారు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. సో ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో రైతు వారీగా కావచ్చు, ఇతర వర్గాల్లో కావచ్చు, ఓటింగ్ పరంగా చూసుకుంటే ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే 2-3% ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మనం చాలామందితో భిన్నమైన వర్గాలతో మాట్లాడే సందర్భంలో ఇక్కడ కొన్ని అంటే మూఢనమ్మకాలు కావచ్చు, లేదా మూఢ కారణాలు కావచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు తెలుసు అభివృద్ధి లేదు, రాజధాని లేదు, యువతకు ఉద్యోగాలు లేవు, మెగా డిఎస్సి లేదు, మోసం చేశారు, అనేక సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసు. కానీ ఈ ప్రాంతంలో, ఇటువంటి ప్రాంతాల్లో అటువంటి ఏమి పట్టించుకోరు. మా జగను, మా వైఎస్ఆర్ అనే టైపే ఎక్కువ మంది ఉన్నారు. అలాగే టీడీపీ కూడా గతంతో పోలిస్తే ఇక్కడ బలమైంది, టీడీపీ కూడా గతంతో పోలిస్తే ఇక్కడ ఇంప్రూవ్ అయింది, బలం పెరిగింది. సో కందుల నారాయణ రెడ్డి గారు కష్టపడ్డారు. ముఖ్యంగా ఆయన గత కొంతకాలంగా కష్టపడుతూనే ఉన్నారు, జనంలో తిరుగుతూనే ఉన్నాడు. సైకిల్ యాత్ర రూపంలో, పాదయాత్ర రూపంలో, రకరకాల పేర్లతో ప్రజల్లో నిత్యం ఉన్నాడు ఆయన. సో ఆ కష్టం ఆయన ఇప్పుడు నిలబెట్టింది. లేకపోతే ఇక్కడ టీడీపీ పోటీ కూడా ఉండేది కాదు. కేవలం నారాయణ రెడ్డి గారు కష్టం మాత్రమే ఇక్కడ పార్టీని, ఆయన్ను నిలబెట్టి ఇంత టఫ్ ఫైట్ వరకు తీసుకొచ్చింది. ఇక వైసీపీ విషయానికి వచ్చేసరికి ఆయన అన్నా రాంబాబు గారు గిద్దలూరు ఎమ్మెల్యేగా గెలిచారు, 2 సార్లు గెలిచారు. అక్కడ గతంలో 2014లో ఓడిపోయారు, 2009లో ప్రజారాజ్యం నుంచి గెలిచారు, 2019లో వైసీపీ నుంచి గెలిచారు. ఆయనకు మార్కాపురం ఇవ్వడంతో కాస్త ఆయనకు యాక్చువల్లీ రెడ్డి సామాజిక వర్గ ఓట్లు పడవు. ఆయన గతంలో చేసిన కొన్ని కామెంట్స్ కారణంగా రెడ్డి సామాజిక వర్గం పడవు. సో మార్కాపురంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గ ఓట్లు గతంతో వైసీపీకి పడినవి ఒక 20% వరకు టీడీపీకి పడవచ్చు. అంటే గత ఎన్నికల్లో వైసీపీకి ఒక 70%, టీడీపీకి ఒక 30% పడ్డాయి అనుకోండి. ఇప్పుడు 50-50 పడే అవకాశం ఉంది. అంటే ఒక 20% రెడ్డిస్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. అయితే టౌన్లో కొంతమేరకు ఆర్యవైశ్య ఓట్లు ఉన్నాయి. యాక్చువల్లీ అవి మొదటి నుంచి కూడా టీడీపీ ఓట్లు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో అన్నా రాంబాబు గారిని చూసి ఆయనకు ఓటు వేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే కొనకనమెట్ల మండలం కంప్లీట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డామినేషన్. పొదిలి మండలం కూడా వైసీపీకి డామినేషన్, వైసీపీ ఉండాలి, కానీ ఇప్పుడు 50-50 అయ్యే అవకాశం అయితే ఉంది. సో మార్కాపురం రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లైట్ ఎడ్జ్ ఉంది. తర్లుపాడు 50-50 హోరాహోరీగా ఉంది. మార్కాపురం టౌన్ ఓవరాల్గా చూసుకుంటే టీడీపీకి ఎడ్జ్ ఉందన్నమాట. సో మొత్తం మీద ఇక్కడ మరీ నేను డెప్త్గా నాకు ఇక్కడ చెప్పాలంటే బూతుల వారీగా చెప్పగలను, బూతుల వారీగా చెప్పొచ్చు, విలేజ్ల వారీగా చెప్పొచ్చు, కానీ నేను అంత డెప్త్గా వెళ్ళదలుచుకోవాలి. సో ఇక్కడ ఉన్న పరిస్థితి చూసుకుంటే లైట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉంది. వ్యక్తిత్వం పరంగా చూసుకుంటే
ఇద్దరు కూడా మాస్ ఇమేజ్ ఉన్న నాయకులే, ఇద్దరు కూడా జనంతో ఈజీగా కలవగలరు. అన్నా రాంబాబు గారికి కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఆయన కూడా పెద్దగా చేసిందేమీ లేదు. వ్యక్తిగతంగా కూడా ఆయనకు అంత మంచి పేరు లేదు. ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. జనంలోకి వెళ్తే ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ప్లస్ పెద్దగా చేసిన డెవలప్మెంట్ వర్క్స్ ఏమీ లేవు. సో ఆయనకు ఓటు వేయాల్సిన అవసరం ఉండదు. కానీ పార్టీ పరంగా ఆయనకు ప్లస్. అలాగే వాలంటీర్లకు ఈ మధ్య స్వీట్ బాక్సులు పంచాడు ఆయన. సో అది వాలంటీర్లు అంటే వ్యవస్థలు, పోలీసులు కొంత అధికార పార్టీకి సపోర్ట్ ఉంటుంది. ప్లస్ అక్కడ ఉన్న రకరకాల కమ్యూనిటీలు ఓటింగ్ ఆయనకు ప్లస్ ఉండొచ్చు. నారాయణ రెడ్డి గారికి వచ్చేసరికి ఫైనాన్షియల్గా వీకు. ఫైనాన్షియల్గా మరి ఆయన ఏం కమిట్మెంట్స్ ఉన్నాయో, పార్టీ ఏమైనా కమిట్మెంట్ ఇచ్చిందా లేదా, ఆయన ఏమైనా చూసుకుంటున్నాడా లేదో చూడాలి. కానీ ఫైనాన్షియల్గా అయితే బాగా వీకు. ఆర్థికంగా ఆయన బాగా చితికిపోయినాడు ప్రస్తుతానికి. మరి ఇక్కడ ఈ ఎన్నికల్లో పెట్టగలడా లేదా అనేది చూడాలి. ఆయన అయితే పూర్తిగా సింపతిని నమ్ముకుంటున్నాడంట. జనంలోకి వెళ్ళి ఈ ఎన్నికల్లో నాకు ఓటు వేయకపోతే నేను ఉండలేను, నేను చచ్చిపోతాను అనేటట్టు పూర్తిగా సింపతి అండ్ సానుభూతి ఆయన ప్లే చేస్తున్నాడు. సో అందుకని ఆయన మీద సింపతి అయితే ఉంది. 2 సార్లు ఓడిపోయాడనే సింపతి ఉంది. కాకపోతే ఏంటంటే ఆయనకు కూడా వ్యక్తిత్వం సమస్య. నమ్మదగిన వ్యక్తి కాదు. ఎన్నికలకు ముందు ఒకలా ఉంటారు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరోలా ఉంటారు అనేది అక్కడ కొన్ని వర్గాలు ఆయన అనుచరుల్లోనే వినిపిస్తున్న మాట. ఆయన అభిమానులు, ఆయన అనుచరులు టీడీపీ ఉంటారు కదా, వాళ్ళే చెప్తారు ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ పలకడు, గెలిచిన తర్వాత ఆయన మరోలా ఉంటాడు, గెలవక ముందు మాత్రమే ఇలా మాట్లాడతాడు ఆయన అనేటట్టు కొన్ని వ్యక్తిగతంగా కొన్ని విమర్శలు, కొన్ని ఆరోపణలు ఉన్నాయన్నమాట. సో నేను కూడా అక్కడ 2016 నుంచి 2020 వరకు అక్కడ ఉన్నోడిని. ఆయన గురించి నాకు కూడా బాగా తెలుసు. ఈవెన్ ఇక్కడ ఇద్దరు గురించి నాకు బాగా తెలుసు. ఇద్దరితోనూ నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. సో ఇద్దరు వ్యక్తిత్వాలు కూడా ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి. ఎవరో కూడా అక్కడ పబ్లిక్లోకి వెళ్ళగలరు, పబ్లిక్తో నేరుగా కలిసి మాట్లాడగలరు, పబ్లిక్తో చనువుగా మాట్లాడగల సమర్థలే. కానీ అక్కడ వర్క్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, గెలిచిన తర్వాత అందుబాటులో ఉండాలి, ఏమైనా సర్వీస్ చేయాలి అనుకునే టైప్ అయితే మాత్రం కాదు. ఎలా అందుతుందా, ఏం చేద్దామా అని ఆలోచించే వాళ్ళే. సో అందుకని ఇక్కడ కొంచెం టఫ్గానే ఉంది పరిస్థితి, హోరాహోరీగానే ఉంది. మేబీ లైట్గా ఎడ్జ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న లెక్క ప్రకారం అయితే మాత్రం వైసీపీకి లైట్గా ఎడ్జ్ ఉంది. సో దీన్ని మేబీ టీడీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. మళ్ళీ నా నెంబర్ అక్కడ వాళ్ళ దగ్గర మరి నా నెంబర్ ఉంది కాబట్టి ఫోన్ చేసి తిడితే తిట్టొచ్చు. కానీ నన్ను తిట్టే ముందు, నన్ను టార్గెట్ చేసే ముందు, మొన్న ఒకడు అన్నాడులే ఫోన్ చేసి అక్కడ నుంచి, మేము 2000 మంది ఉన్నాము, నీ ఛానల్కి స్ట్రైకుల మీద స్ట్రైకులు కొడతాము, నీ ఛానల్ లేపేస్తాం, అది ఇది అన్నాడు. ఆ 2000 మంది నా ఛానల్ స్ట్రైకులు కొట్టే బదులు గ్రౌండ్లో వర్క్ చేయండి. నారాయణ రెడ్డి గారు లోపాలేంటో తెలుసుకోండి. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఆయన ఎందుకు ప్రజల్లో నమ్మకం కోల్పోయాడు అనేది ఒకసారి స్టడీ చేసి తెలుసుకోండి. తెలుసుకొని అప్పుడు దానికి పరిష్కారాలు ఏంటో ఆలోచించండి. లోకల్లో డెవలప్మెంట్లు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది చూడండి. సో అలా జనంలోకి వెళ్తే బెటర్ తప్ప మాలాంటి ఛానల్ ఒక ఛానల్ స్ట్రైక్స్ కొట్టి లేపేస్తే 100 ఛానళ్ళు క్రియేట్ చేస్తాం. థ్యాంక్ యూ.